కేసీఆర్ సారు పొలం బాట పట్టి కరీంనగర్ పోయిండు కదా. అయితే ఎండిపోయిన పొలాలు చూసుకుంటా ఆయన బిజీలో ఆయన ఉంటే ఆడికి పోయిన ఒక దొంగోడు వీని బిజీలో వీడున్నాడు. ఏంది కొంపదీసి కేసీఆర్ సార్ జేబు గిట్ల కత్తిరించిండా అనుకుంటుర్రా? అంత సీన్ లేదు వానికి గాని కేసీఆర్ సార్ పక్కనున్నోళ్ళ జేబులు కత్తిరించిండు. ఇక తర్వాత చూడాలే దొరకబట్టి వానికి కత్తిరించినంత పని చేసిండు ఆడున్నోళ్ళందరూ కలిసి. కాదు నా పైసలే అని కూని రాగాలు తీస్తున్నాంగో వీడే పక్కా లోకల్ దొంగ. అందుకే అందరు కలిసి పట్టుకొని గట్టిగా దాన్ని రాట మరి ఆడీడ దొంగతనం చేస్తే ఏం గిట్టుబాటు అయితే లేదు. అదే పొలిటికల్ లీడర్ల జేబులను అయితే మంచిగా కట్టలే ఉంటాయి అనుకున్నాడో ఏమో గానీ కేసీఆర్ సార్ కరీంనగర్ వచ్చి పొలాలు పరిశీలిస్తుంటే ఆయన అంటున్న జేబులను వీడు పరిశీలించినట్టున్నాడు. ఇక ఈ అన్న జేబు జరంతా ఉబ్బు కనబడ్డట్టున్నది. అంతే మెల్లగా అట్లా చేయి పెట్టి 10,000 రూపాయలు తీసిండట. ఇక కొద్దిసేపు అయితే ఆ నుంచి వెళ్ళిపోయేటోడు కావచ్చు కానీ వెంటనే పట్టుకొని కొట్టేసిన పైసలను తీసుకున్నారు. కానీ వీడు కేసీఆర్ సార్ ప్రోగ్రామ్ కి వచ్చి దొంగతనం చేసిండంటే వీని టార్గెట్ పొలిటికల్ సభలే కావచ్చు. మరి మొన్నట్ల మోడీ సభలో కూడా ఇట్లనే ఓ దొంగోడు దొరికిండు. ఈ లెక్కన చూస్తుంటే ఇదేమన్నా ముఠా నడుస్తున్నదా ఏంది అనిపిస్తున్నది. కానీ ఇటువంటి బద్మాషాలు బాగా తయారైతున్నారు. పోండి నిజంగా వీని కేసీఆర్ సారే కనుక చూసుంటే నేర్చినావు ఆడవాడు మోపైన ఇట్లా ఇంతకంటే ఎక్కువనే కోపం చేశా అనుకుంటా. ఛీ ఏ మనసులో ఏమపో.